శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు నుంచి మనం 27 నక్షత్రములలో జన్మించిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారి జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు, ఏ సమయంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు, ఏ సమయంలో వారు పరిహారాలు లేదా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది, వారు జీవితాంతం పూజించవలసినటువంటి దైవం ఎవరు, వారు జీవితంలో ఎటువంటి సాధన చేసినట్లయితే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు, ఏ రత్నం ధరించాలి, అదృష్ట సంఖ్య ఏమిటి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను మీకు తెలుపుతూ ఉంటాను. ఈ వీడియోలో మనం అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు జన్మించిన సమయమును అనుసరించి మీది అశ్విని నక్షత్రం అయితే ఈ ఫలితాలు ఖచ్చితంగా దాదాపుగా మీకు దగ్గరగా ఉంటాయి. మీకు ఎంతవరకు దగ్గరగా ఉన్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు జన్మ నక్షత్రం తెలియదు అంటే మీకు సరైనటువంటి సమయం లేనటువంటి సందర్భంలో చూ, చే, చో, లా అనేటువంటి అక్షరాలతో మీ యొక్క నామము అనేది ప్రారంభమైతే, అంటే ఉదాహరణకు చీగువెర, లక్ష్మీప్రభ అనేటువంటి పేరు మీకు కలిగి ఉన్నట్లయితే మీరు ఈ యొక్క అశ్విని నక్షత్రమునకు చెందిన వారవుతారు. దీనిని నామ నక్షత్రము అని అంటారు. ఆ విధంగా కూడా నామ నక్షత్రము కూడా మానవునిపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు చూసుకొని ఈ ఫలితములు ఎంతవరకు మీకు దగ్గరగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయండి మీరు. ఇప్పుడు మనం ఆ యొక్క ఫలితములను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అశ్విని నక్షత్రము, ఈ నక్షత్రమునకు గ్రహ అధిపతి కేతుగ్రహము. దీని పరిమిత కాలము 7 సంవత్సరములు. అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి జన్మతః కేతు దశ అనేది ప్రారంభమవుతుంది. అంటే మొదటి పాదంలో పుట్టిన వారికి 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత పాదాలలో పుట్టిన వారికి లెక్కల బట్టి మారుతూ ఉంటాయన్నమాట. అది పండితులు అనేవి నిర్ణయిస్తూ ఉంటారు. ఇది మీరు పుట్టిన తేదీని బట్టి అనుసరించడానికి వీలు ఉంటుంది, అది చెప్పడానికి వీలు ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి అంటే నక్షత్ర అధిదేవతలు అశ్విని దేవతలు. వీరు క్షిప్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఫాస్ట్ మూవింగ్ అన్నమాట. వీళ్ళు తొందరగా నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ అశ్విని నక్షత్రంలో ఉన్న వారికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఒకటి. ఏ విషయాన్నైనా కూడా తొందరగా చేంజ్ చేసుకోగలుగుతారు. మంచి నుంచి చెడుకైనా, చెడు నుంచి మంచికైనా తొందరగా మూవ్ అవ్వగలుగుతారు. కాబట్టి వీరు ఎక్కువగా చుట్టూ మంచి వాళ్ళను పెట్టుకుంటే, మంచి ఆలోచన స్వభావం ఉన్న వాళ్ళని పెట్టుకుంటే మంచి దారిలో వెళ్తారు. లేదు అంటే చుట్టూ చెడు ఉన్న వాళ్ళు ఉంటే ఆ ప్రభావం వీరి మీద, అంటే చుట్టూ ఉన్న వారి ప్రభావం వీరి మీద పడేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి కాస్త చుట్టూ ఉన్న వాళ్ళతో, స్నేహితులతో జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వీరి మా యొక్క అశ్విని నక్షత్రం యొక్క ముఖం తిర్యంగ ముఖముగా చెప్పబడుతుంది. ఇది దేవగణ నక్షత్రము. ఇది యోని, అశ్వము. ఇవి వివాహ సమయంలో ఎక్కువగా చూస్తుంటారు. దేవగణము, అశ్వయోని, పాదరజ్జు, ప్రథమ పాదనాడి, పురుషలింగము. ఈ జాతకలో వైడూర్యము అనేటువంటి రత్నమును ధరిస్తే మంచిది. ఈ రత్నముల గురించి నేను ఈ నక్షత్ర సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. అప్పుడు ఆ సిరీస్ చూసిన తర్వాత మీరు రత్నమును ధరించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వైడూర్యము అనేటువంటి రత్నాన్ని ఉంగరము వీరికి ధరిస్తూ ఉంటారు, కార్యసిద్ధి కోసం ధరిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారము చేసినట్లయితే గ్రహపీడలు అనేవి తొలగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నక్షత్ర అధిదేవతగా సరస్వతీదేవి అని సరస్వార్ధ చంద్రికాకారుడు చెప్పడం జరుగుతున్నది. కాబట్టి వీరు నిత్యము కూడా సరస్వతి స్తోత్రమును ధ్యానము చేయడము, సరస్వతీ దేవాలయమునకు వెళ్ళడము, ఆ యొక్క అమ్మవారిని దర్శనము చేయడము వంటి క్రియలను ఆచరించినట్లయితే మంచి ఫలితములను పొందగలుగుతారు. ఇక వీరికి గురువారము అనేది అత్యంత అనుకూలమైనటువంటి వారము. వీరికి దిశలలో నైరుతి దిశ అనుకూల్యతను ఇస్తుంది అని చెప్పినారు. అదేవిధంగా గృహము యందు చూసినట్లయితే దక్షిణ వీధి, అంటే దక్షిణ ముఖము ఉన్నటువంటి లేదా తూర్పు ముఖము ఉన్నటువంటి ఇల్లు బాగా అనుకూలంగా ఉంటుంది. వీరికి పరగ్రామ నివాసి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీరు పుట్టిన చోట కాకుండా వేరొక చోట వీరు స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అక్కడ ఉంటే వీరు తొందరగా డెవలప్మెంట్ అనేది రావడం జరుగుతుంది. వీరు జీవన అభివృద్ధి కోసము ఉత్తరము మరియు దక్షిణ దిక్కుల యందు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీరు ఉద్యోగం కోసము ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ వెళ్తారు. ఎక్కువగా ఆ వైపు వెళ్తే వీరికి డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీరికి గోధుమ రంగు వస్త్రములు అనేటువంటి అభివృద్ధిని కలుగజేస్తూ ఉంటాయి. గోధుమలు అనేటువంటి ఆ యొక్క పదార్థములు కూడా వాడడం వలన వీరికి వృద్ధికరము అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ విధంగా వీరి యొక్క నక్షత్రములను, వీరి యొక్క అదృష్ట సంఖ్యను మనం గమనించినట్లయితే 7 అనేది వీరి యొక్క అదృష్ట సంఖ్యగా చెప్పబడుతుంది. అశ్విని, మఖ, మూల అనేటువంటి నక్షత్రములు వీరికి అనుజన్మ తారణలుగా, అశ్విని నక్షత్రము, మూలా నక్షత్రము, ఈ రెండు కూడా అనుజన్మ తారలుగా చెప్పడం జరుగుతుంది. ఇందులో పుట్టిన వారి యొక్క లక్షణములను మనం గమనించినట్లయితే, స్త్రీలకు గమనించినట్లయితే వీరు సహజంగా బలవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మేషరాశి కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా పరాక్రమం సంబంధంగా వారికి మించిన వారు ఎవరు ఉండరు. ఎందుకంటే కుజ సంబంధంగా ఉంటారు కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్య నమస్కారములు, ఆ యొక్క సరస్వతీదేవి ప్రార్థన చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వీరు అహంకారము కలవారుగా ఉంటారు స్త్రీలైతే. ఎందుకంటే యాటిట్యూడ్, సహజంగా కుజుడు అనేటువంటి వాడు అహంకారాన్ని, యాటిట్యూడ్ను కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 2వ పాదంలో పుట్టిన వారికి అంత యాటిట్యూడ్ అనేది ఉండదు. 3వ పాదంలో పుట్టిన వారికి, పురుషులైనా స్త్రీలైనా సరే ఈ ఫలితములు, 3వ పాదంలో పుట్టిన వారికి అయితే బుద్ధి లక్షణములు అనేవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 4వ పాదంలో పుట్టిన వారు మనస్సు అనేది చంచలంగా ఉంటుంది, కానీ వీరికి డాక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వారికి, ఒకవేళ అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు వైద్యులైతే మంచి హస్తవాసి గల వైద్యులుగా పేరు పొందుతూ ఉంటారు. ఎందుకంటే అశ్విని నక్షత్రము, అశ్విని దేవతలు అనేది దేవ వైద్యులుగా చెబుతూ ఉన్నారు కాబట్టి, మనకు మహాభారతంలో పంచపాండవులలో నకుల సహదేవులు ఉంటారు కదా, అశ్విని దేవతల యొక్క స్వరూపాలుగానే చెబుతూ ఉంటారు. మంచి దేవ వైద్యులు అన్నమాట అశ్విని దేవతలు. కాబట్టి ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వారికి జాతకంలో ఆ వైద్యులు అయినటువంటి యోగం ఉండి వైద్యులైతే గొప్ప హస్తవాసి, వీరు చేయబడితే ఆరోగ్యం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఆ ఫార్మా రంగం కూడా వీరికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తొందరగా గ్రోత్ వస్తుంది అశ్విని నక్షత్రం వారు ఆ రంగంలో ఉన్నట్లయితే. ఇక వీరు కాస్త చంచల మనస్సు అనేది ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు, కేతుడు అనేటువంటి వారు కలిసినారు కాబట్టి వీరి రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వీరు లార్జర్ దాన్ లైఫ్ను ఆలోచించగలుగుతారు, చాలా దూరంగా ఆలోచించగలుగుతారు. కాస్త ఇల్యూషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మోక్షము, దైవం మందు అధికమైనటువంటి భక్తిని కలిగి ఉంటారు. వ్యవహారమును ఎందు నేర్పు కలవారుగా ఉంటారు. స్త్రీలని వ్యవహారమును ఎందు నేర్పు కలవారు ఉంటారు. ఏ సమయంలో ఎలా పని చేస్తే ఎలా సక్సెస్ అవుతాము, ఎవరిని ఎలా మడత పెట్టవచ్చు అనేటువంటి విషయాలు బాగా తెలుస్తాయి. ఎలా చేస్తే ఏ పని అవుతుంది అనేటువంటి విషయాన్ని బాగా తెలుసుకుంటూ ఉంటారు. పురుషులైతే ధనవంతుడు, శౌర్యవంతుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందగాడు, వినయము, బుద్ధిమంతుడు, సమర్థుడు, గొప్ప శరీర దారుఢ్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి శక్తి సామర్థ్యములు అధికంగా ఉంటాయి. కుటుంబ వృద్ధి అనేది అధికంగా ఉంటుంది. వీరికి ద్వితీయ కుటుంబ స్థానాధిపతి శుక్రుడు కాబట్టి కుటుంబ సౌఖ్యము అనేది అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దశమాధిపతి శని అవుతున్నాడు కాబట్టి వీరు సేవకా వృత్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. సేవకా వృత్తి నుండి అభివృద్ధి జరుగుతుంది. లేదంటే అంటే ఫ్రమ్ ది టాప్, అంటే టాప్లోకి ఒకసారిగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బాటం నుంచి అతి చిన్న స్థాయి నుంచి అతి పెద్ద స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు అలంకార ప్రియులు, అలంకారమును ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. భార్యా బిడ్డల వలన సంతోషమును పొందుతూ ఉంటారు. ఫాస్ట్ మూవింగ్ స్వభావం వీరికి ఉంటుంది. స్త్రీ వాంఛ అనేది అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నిదానంగా మాట్లాడుతూ ఉంటారు. వీరు ఫాస్ట్గా మాట్లాడరు, కానీ అధికంగా కోపం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిదానంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వీరి జీవనాభివృద్ధి గురించి ఇందాకనే మనం చెప్పుకోవడం జరిగింది. వీరు సద్వంశము నుండి జన్మించి ఉంటారు. పుట్టుకతోని మంచి వంశంలో, అంటే మంచి గొప్ప ఫ్యామిలీలో ఉండేటువంటి అవకాశం, లేదా పెద్ద ఫ్యామిలీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు పెద్దవాడు, ఎందుకంటే నక్షత్రాలలో మొదటిది కాబట్టి ఇంట్లో పెద్దవారుగా, లేదా లేడీస్ అయితే లేడీస్లో పెద్దవారుగా, మగవారైతే మగవారిలో పెద్దవారిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు చామన ఛాయ, మరీ వైట్గా ఉండరు, మరీ బ్లాక్గా ఉండరు, మిడిల్ కలర్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి చిన్నతనంలో మాటలు లేట్గా వచ్చి ఉండవచ్చు. ఇది మీరు ఒకసారి గమనించి ఉండండి. మీరు నిజమైతే చెప్పండి. వీరు దీర్ఘాయుష్మంతులు, వీరు పొడవుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరి రూపాన్ని గమనించినట్లయితే కాస్త టాలర్, పొడవుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరితో చెడువారు కూరినా కూడా మంచి మార్గంలో నడిపించగలరు. వీరు ఆ భావనలో ఉన్నట్లయితే, వీరి మనసులో అది స్థిరంగా ఉన్నట్లయితే వీరు చెడ్డవారను కూడా మంచి మార్గంలో నడిపించగలిగేటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. చిన్నతనంలో విద్యా విజ్ఞానాలు అధికంగా ఉంటాయి. వీరు 40వ సంవత్సరం వచ్చేసరికి కంప్లీట్గా సెటిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు స్థిరాస్తి అనేది వృద్ధి చేస్తూ ఉంటారు. సెటిల్మెంట్ అనేది 40 years దాకా రాదు వీళ్ళకి. 40 years, 35 to 40 years మధ్యలో వీరు సెటిల్మెంట్ అవుతారు. 40 to 45 మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కుటుంబంలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో మీరు జాగ్రత్తగా వహించాలి. 60 years అప్పుడు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మీరు కాస్త ఆ సమయంలో మీరు జాగ్రత్తను వహించాల్సిన అవసరం ఉంటుంది. వీరు మొత్తంగా
ఇతరులకు లోబడి ఉండి, అంటే కొంచెం ఇతరుల దగ్గర వంగి ఉండడం, వినయాన్ని ప్రదర్శించడం అనేది ఉంటుంది. తద్వారా మంచివాడు అని పిలుచుకుంటారు సమాజంలో వీరికి సహజంగానే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులు జీవితమును గమనించినట్లయితే చాలా సుఖముగా ఉంటుంది. ఎక్కువ భాగము సుఖముగానే ఉంటుంది. కాస్త ఆందోళన అనేది ఉన్నా కూడా సుఖముగా ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారుగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గవి ఇబ్బందులు అనేవి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఆధ్యాత్మిక దృష్టి అనేది వీరు అలవరుచుకున్నట్లయితే అది వీరిని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వీరి జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది అశ్విని నక్షత్రం వారి యొక్క ఫలితములు. చాలా క్రోడీకరించి 3-4 పుస్తకములలోని ఫలితములను క్రోడీకరించి అత్యంత ప్రధానమైనటువంటి విషయంలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ యొక్క ఫలితములు ఏ విధంగా మ్యాచ్ అయ్యాయనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం, నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. ఈ వీడియో గురించిన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీరు సూచనల రూపంలో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.